నమస్కారం అహల్య టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. ఎన్డీఏ 10 ఏళ్ల పాలనలో 25 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి కల్పించినట్లు తెలిపారు. 100 కోట్లకు పైగా గ్యాస్ కనెక్షన్లు అందించామని, ఆయుష్మాన్ భారత్ ద్వారా కోట్ల మందికి వైద్య సేవలు అందిస్తున్నామని అన్నారు. వికసిత్ భారత్ లో రైతులకి ప్రథమ ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. వ్యవసాయ మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామీణ ఉపాధి కల్పన కోసం జీ రామ్జీ చట్టాన్ని తీసుకువచ్చామని అన్నారు. వెనుకబడిన వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని తెలిపారు. ఆత్మ నిర్భర్ భారత్ సాధన కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్రపతి పేర్కొన్నారు. భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని దేశం సంస్కరణల పదంలో దూసుకు వెళ్తుందని అన్నారు. PLI పథకం కింద పారిశ్రామికోత్పత్తిని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. माननीय सदस्यगण, बाबा साहेब अम्बेडकर ने हमेशा समानता और सामाजिक न्याय पर जोर दिया है। हमारे संविधान भी हमें यही प्रेरणा देता है। सच्चा सामाजिक न्याय यानी देश के हर नागरिक को उसका पूरा हक मिले, बिना किसी भेदभाव से मिले। मेरी सरकार सच्ची सामाजिक न्याय के लिए समर्पित है और इसी का नतीजा है कि पिछले एक दशक में 25 करोड़ देशवासी गरीबी को हराकर गरीबी से बाहर निकल के सरकार के तीसरे कार्यकाल में गरीबों को सशक्त करने के लिए अभियान और तेजी से आगे बढ़ा है। पिछले एक दशक में गरीबों के 4 करोड़ पक्के घर बने। बीते एक वर्ष में 32 लाख नए घर गरीबों को मिले। जल जीवन मिशन के 5 वर्षों में 12.5 करोड़ नए परिवारों तक पाइप से पानी पहुंचाया गया है। बीते एक वर्ष में करीब 1 करोड़ नए परिवार तक. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైన ఘటనపై పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. ప్రాథమిక సమాచారం మేరకు ప్రమాద సమయంలో బారామతి ఎయిర్పోర్ట్ లో విజిబిలిటీ చాలా తక్కువగా ఉన్నట్లు తేలిందని అన్నారు. రన్వే కనిపిస్తుందా లేదా అని పైలట్లను బారామతి ATC అధికారులు అడిగారని, కనిపించడం లేదని సమాధానం వచ్చిందని అన్నారు. దాంతో విమానం గాల్లో కొంతసేపు చక్కర్లు కొట్టినట్లు కేంద్ర మంత్రి వివరించారు. రెండోసారి ల్యాండింగ్ కు ప్రయత్నించే సమయంలో రన్వే కనిపిస్తుందా అని ATC అడిగినప్పుడు పైలట్ సానుకూలంగా స్పందించారని తెలిసిందని అన్నారు. దీంతో ల్యాండింగ్ కోసం ATC క్లియరెన్స్ ఇచ్చిందని, ఆ వెంటనే విమానం కూలిపోయిందని అన్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం కోసం చూస్తున్నామని, దీనిపై పారదర్శకంగా పూర్తిస్థాయి దర్యాప్తు చేపడతామని అన్నారు. ఇందుకోసం ఇప్పటికే DGCA AAIB బృందాలు పూణే చేరుకున్నాయని కేంద్ర మంత్రి వెల్లడించారు. एक्सीडेंट जो हुआ है उसका जो इन्वेस्टिगेशन उसको भी हमने शुरू कर दिया है। तुरंत DGCA और AIB की टीम भी आई है और जो प्रिलिमिनरी इन्वेस्टिगेशन या प्रिलिमिनरी जो समाचार हमें मिला है उसमें इतनी जानकारी थी कि जब वो लैंड करना चाहते थे सुबह करीब 8:48 AM के आसपास, तो उस समय विजिबिलिटी थोड़ा पूर था उधर। और जब ATC बारामती से उनका जो कांटेक्ट हो रहा था फ्लाइट के लिए पायलट से, तो ATC वालों ने पूछा कि क्या रनवे साइट में है, तो उनके तरफ से आया कि रनवे साइट में अभी नहीं है। तो उसके बाद उन्होंने एक गो अराउंड भी किया। गो अराउंड करने के बाद फिर से एक बार कोशिश करी कि हमारे ATC से जो बारामती में जो FTO हैंडल्ड ATC है उनसे वार्तालाप चल रही थी। तो उस समय जब दोबारा लैंड करने आए तब भी उनसे पूछा गया था कि विजिबिलिटी है कि नहीं रनवे का। तो उसके बाद पहले तो उनका समाधान नहीं आया, फिर उसके बाद आया कि विजिबिलिटी है। तो लैंडिंग क्लियरेंस जैसी ATC ने दिया उसके बाद तुरंत देखा गया कि ये एक्सीडेंट हुआ है। बहुत दुखद घटना है, तो इसके ऊपर और जानकारी हमें मिलनी चाहिए। इन्वेस्टिगेशन पूरी तरह से ट्रांसपेरेंट और अकाउंटेबल वे में हम करेंगे। बट उससे पहले तो मैं इतना कहना चाहूँगा कि ये बात बोलना कि अजीत दादा अब नहीं रहे, उसके लिए बहुत 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 दुख होता है। और मैं उनके जो प्यार करने वाले लोग हैं, कार्यकर्ता हैं और उनके परिवार के लोग हैं, उन सबके प्रति कंडोलेंसेस व्यक्त करता हूँ। రాజధాని గ్రామాల్లో జరీబు, నాన్ జరీబు గ్రామ ఖండాల సమస్య పరిష్కారానికి రాష్ట్ర జిల్లా స్థాయిలో కమిటీలు వేశామని మంత్రి నారాయణ తెలిపారు. కమిటీ సభ్యులు గ్రామాల్లో రైతుల నుంచి అభిప్రాయాలు తెలుసుకుని 60 రోజుల్లో నివేదిక ఇస్తారని అన్నారు. కమిటీ నివేదిక వస్తే గ్రామాల్లో భూముల సమస్య కొలిక్కి వస్తుందని అన్నారు. రోడ్డు హిట్స్ ప్రాబ్లం ఉంటే దానికి సంబంధించి రైతు సోదరులతో అందరితో కూర్చొని యాక్చువల్ గా ప్రాబ్లమ్ సాల్వ్ చేశాము. తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే
జరీబు నాన్ జరీబు గ్రామ కంటాల మీద 2 సమస్యలు ఉన్నాయి. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశంతో 2 కమిటీలు వేసాం, స్టేట్ లెవెల్లోను డిస్ట్రిక్ట్ లెవెల్లో. వాటి యొక్క రిపోర్టు జరీబ్ ల్యాండ్ అయితే 45 రోజుల్లోను, అదేవిధంగా గ్రామ కంటాలు అయితే 60 రోజుల్లో రిపోర్ట్ ఇస్తామని చెప్పారు. ఆ రిపోర్ట్ రాగానే దాని మీద యాక్షన్ తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది. అయితే రాయపూడిలో ఎక్కువగా లంకా ల్యాండ్స్ యొక్క సమస్యలు తీసుకొచ్చారు. అయితే 9.14 ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరికీ ప్లాట్లు అలాట్ చేసిన వాళ్ళందరికీ రిజిస్ట్రేషన్ చేయమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. అది కాకుండా ఇంకా కొంతమంది కొన్ని సమస్యలు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి త్వరలో అటు కలెక్టర్, జేసీ గారు, కమిషనర్ గారు మరియు శాసనసభ్యులు అందరూ మళ్ళా ఈ గ్రామంలో కూర్చొని ఆ రైతు సోదరులతో వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేసి దాని మీద సాల్వ్ చేసి ముందుకు తీసుకుపోతాం. వెలిగొండ పనులు పూర్తి కాకుండానే అప్పట్లో జగన్ ప్రారంభించారని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. పోలీసుల పహారా మధ్య జాతికి అంకితం చేశారని అన్నారు. నిర్వాసితులను అడ్డుకొని మరి వెలిగొండను జగన్ ప్రారంభించారని తెలిపారు. అప్పటి పరిస్థితులు చూసినా ఎవరికైనా వెలిగొండ పూర్తి కాలేదని అర్థమైందని అన్నారు. ఈ ఏడాదిలోగా వెలిగొండ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. వెలిగొండ ప్రాజెక్టులో ప్రస్తుతం జరుగుతున్న పనులపై మంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వెలిగొండ నిర్మాణం పూర్తి అయిపోతుందని, జగన్ ఆ ప్రాజెక్టును ఎప్పుడూ జాతికి అంకితం చేశారంటూ వైకాపా నేతలు కామెంట్లు చేస్తున్నారు. ప్రాజెక్టులో ఇంకా వేల కోట్ల రూపాయల పనులు పెండింగ్ లో ఉన్నాయి. వాటిని కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తోంది అని ఫోటోలు, వీడియోలతో మంత్రి వెల్లడించారు. టన్నెల్ పూర్తవ్వాలి, హెడ్ రెగ్యులేటర్ పూర్తవ్వాలి, టన్నెల్స్ పూర్తవ్వాలి. ఈ టన్నెల్స్ పూర్తయిన తర్వాత మళ్ళీ ఇక్కడ 21 కిలోమీటర్ ఇది ఫీడర్ కెనాల్. ఈ 21 కిలోమీటర్ ఫీడర్ కెనాల్ పూర్తవుతూనే నల్లమల సాగర్ వాటర్ వస్తుంది. నల్లమల సాగర్లోకి వాటర్ రావాలి అని అంటే ఇక్కడ ముందు మళ్ళీ రెగ్యులేటర్స్ దీన్ని అవి కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ ఈ నల్లమల సాగర్లో మళ్ళీ గ్రామాలు ఉన్నాయి, ముంపు గ్రామాలు. దగ్గర వాళ్ళకి మళ్ళీ దగ్గర 900 కోట్ల రూపాయలు R&R ఇచ్చి అవి ఖాళీ చేయాలి. కాలనీలు మళ్ళీ నిర్మాణం చేయాలి. ఇవన్నీ పూర్తవుతే వెలుగొండ ప్రాజెక్టు పూర్తయినట్టుగా మనందరం కూడా భావించాలి. కానీ దురదృష్టం ఎన్నికల ముందు దీన్ని పూర్తి అయిపోయిందని చెప్పి జాతికి అంకితం, అంటే పూర్తవ్వనేటువంటి ప్రాజెక్టు కూడా పూర్తి చేసినట్లుగా జాతికి అంకితం చేశారు. చాలా అన్యాయకరమైన విషయం. శ్రీశైలం నుంచి వాటర్ తీసుకోవాలని అంటే ఖచ్చితంగా ముందు టన్నెల్ హెడ్ రెగ్యులేటర్ పనులు అనేది పూర్తి కావాలి. ఈ హెడ్ రెగ్యులేటర్ వర్క్స్ చూస్తే 6/3/2024 అప్పుడున్నటువంటి పరిస్థితి ఇది. ఆయన జాతికి అంకితం చేసేనని చెప్పిన రోజుకి ఇంకా 4300 క్యూబిక్ మీటర్ల పని ఉంది. నెక్స్ట్ దీనికి అత్యంత అవసరమేంటి, ఈ వింగ్స్ గాని రిటర్న్స్ గాని వీటికి నిర్మాణం చేయకపోతే ఇది మొత్తం కొలాప్స్ అయిపోయేటువంటి పరిస్థితి, ప్రమాదం ఉంటుంది 100% కూడా. అటువంటి పరిస్థితిలో ఆ పనులు పూర్తి చేయకుండా ఆయన జాతికి అంకితం అని చెప్పి ఆ యొక్క ప్రకాశం జిల్లా ప్రజల్ని ఏ రకంగా మోసం దగా చేశాడో మనందరికీ కూడా ఆ పిక్చర్సే మనందరికీ అర్థమయ్యేటువంటి పరిస్థితి. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ 4300 క్యూబిక్ మీటర్ల బ్యాలెన్స్ వర్క్ ని మొన్న సమ్మర్లో 2200 క్యూబిక్ మీటర్లు వేసాం. మళ్ళీ ఈరోజు మార్చి టు మళ్ళీ మే నెల లోపల మిగిలిన 2100 బ్యాలెన్స్ పనులు ఈ రోజు మేము పూర్తి చేస్తున్నాం. హెడ్ రెగ్యులేటర్ 4300 క్యూబిక్ మీటర్లు. ఇది కదా పూర్తి చేస్తే వెలుగొండ హెడ్ రెగ్యులేటర్ పనులు పూర్తయినట్టు. మరి ఈ వింగ్స్ రిటర్న్స్ పూర్తి కాకుండా మరి వాటర్ మనం వదలాలంటే మొత్తం కొలాప్స్ అయిపోయేటువంటి పరిస్థితి. ఇది ఏ ఇంజనీర్ని అడిగినా, ఏ యొక్క సాగునీటి రంగ నిపుణుని అడిగినా కూడా చెప్పేటువంటి పరిస్థితి. ఇందులో టన్నెల్ 1 చూస్తే ఇందులో ఇంకా 1,20,000 క్యూబిక్ మీటర్ల మట్టి ఉంది. టన్నెల్ 2కి సంబంధించి బెంచింగ్ పనులు చూస్తే 4,924 మీటర్లు ఉంది. ఆయన మోసం దగా చేసే సమయానికి టన్నెల్ 2లో మరి ఈ యొక్క బెంచింగ్ పనులు పూర్తి కాకుండా నీటిని వదలలేం. అందుచేతనే ఈవేళ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 18 నెలల కాలంలోనే 4,924 మీటర్లు ఉంటే దాంట్లో 4,563 మీటర్లు, అంటే దగ్గర 90% వర్క్ ఈ యొక్క 18 months లోనే ఆ బ్యాలెన్స్ వర్క్ ని కంప్లీట్ చేసాం. మరి రైల్వే కోడూరు నియోజకవర్గానికి చెందిన జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ ఘటనపై వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా కుప్పకూలిపోయాయని, ఆంధ్రప్రదేశ్ జంగిల్ రాజు మారిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసలు మనం ఏ సమాజంలో ఉన్నామో అర్థం కావటం లేదు. బరి తెగింపులకు అడ్డుకట్ట లేకుండా పోయింది. విచ్చలవిడితనం ఊహించని స్థాయికి చేరింది అంటూ జగన్ మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు ఆయనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలు ఏ స్థాయికి దిగజారారో అర్థం కావటం లేదని విమర్శించారు. పేపర్లో చూసిన కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, అదే మనిషేనా అసలు ఇది ఎమ్మెల్యేనా అని అనిపిస్తుంది నాకు. అసలు
అసలు ఈ అరవ శ్రీధర్ అనేవాడు ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక అమ్మాయిని భయపెట్టి బెదిరించి రేపు చేసి హెరాస్ చేసి స్వయంగా ఆ అమ్మాయి తనకు జరిగిన అన్యాయాన్ని కూడా ఏకంగా సాక్ష్యాలు ఆధారాలతో సహా బయట పెట్టింది. ఆముదాల వలస ఎమ్మెల్యే ఇంకోడు కూన రవికుమార్. ఈయన గారి వేధింపులు భరించలేక గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్ ఆత్మహత్యా యత్నం చేసుకుంటే ఇప్పటి వరకు చర్యలు లేవు. సత్యవీడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక మహిళను బలాత్కారం చేసిన చివరికి ఆ అధికారిని ఉపయోగించి ఆ కేసునే క్లోజ్ చేయించుకుంటారు. అది ఎంత దారుణంగా జరుగుతుందనంటే ఇంకొకడు మంత్రి సంధ్యారాణి పిఏ ఇంకొకడు తనను లైంగికంగా వేధిస్తున్నాడని మరొక ప్రభుత్వ ఉద్యోగి అయిన మహిళ ఫిర్యాదు చేస్తే అతన్ని వదిలేసి ఫిర్యాదు చేసిన ఆయమను జైల్లో పెడతారు. ఆయమ మీద కేసు. ఇంకోడు గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ ఇంకోడు. ఈ మనిషి అశ్లీల వీడియోలు కూడా ఆయనతో మాట్లాడుతున్నాడు, ఈడు అశ్లీల వీడియోలు చూస్తూ ఉన్నాడు, ఈడు అశ్లీలంగా చేస్తూ. అసలు వీళ్ళు ఎవడు అసలు ఏ ప్రపంచంలో ఉండవు. ఇంకోడు మంత్రి సుభాష్, వాసంశెట్టి సుభాష్ ఇంకొకడు. ఏకంగా అశ్లీల డ్యాన్సులు చేస్తూ ఏకంగా చిందులేస్తా అంటారు. అశ్లీల డ్యాన్సులు చేస్తూ ఏకంగా స్టేజ్ ఎక్కి చిందులేస్తాడు మంత్రి. అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది. అసలు జంగల్ రాజ్యం అని అంటే ఇంకా వేరే పేరు ఏమైనా ఉంటుందా ఈ ప్రభుత్వంలో జరుగుతూ ఉన్న పనులకు? అసలు ఈ స్టేజ్లోకి ఒక ప్రభుత్వం పోవడం ఏంది? దగ్గరుండి ఇట్లా టోళ్ళని తీసుకొని పోయి ఇన్సిడెంట్ జరిగితే భయము భక్తి లేకపోకుండా మరుసటి రోజు జైల్లో పెట్టాల్సిన వాళ్ళందరినీ జైలు అనేది ఎలా ఉంటుందో చూపించాల్సింది పోయి, ఇలాంటిది ఏదైనా చేయాలంటే బొల్లులో భయం అనేది ఎలా ఉంటుందో చూపించాల్సింది పోయి, వీళ్ళందరినీ ప్రోత్సహిస్తాడు ఎవడు? వీళ్ళందరినీ ప్రోత్సహిస్తూ ఉండేది వీళ్ళు. సాక్షాత్తు దగ్గరుండి చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు, ఆయన ప్రభుత్వం. వైసీపీ మాజీ మంత్రి నారా లోకేష్ పై మీడియా ముందు అవాకులు చవాకులు పేలడం కాదు, ఏదైనా ఉంటే మా ముందుకు వచ్చి మాట్లాడాలని గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. యువగలం పాదయాత్ర ప్రారంభించి 3 సంవత్సరాలు గడిచిన సందర్భంగా తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి నారా లోకేష్ కు అభినందనలు తెలిపారు. అనంతరం మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడారు. యువగలం పాదయాత్ర వల్లనే కూటమి పార్టీకి 164 సీట్లు వచ్చాయని తెలిపారు. యువగలం పాదయాత్ర జరగకుండా చూడాలని ఎన్నో అడ్డంకులు సృష్టించారని, వాటన్నిటినీ పట్టించుకోకుండా నారా లోకేష్ విజయవంతంగా పూర్తి చేశారని ఈ సందర్భంగా తెలిపారు. నరేంద్ర మోడీ ప్రశంసించే స్థాయికి నారా లోకేష్ ఎదిగారు అని సంతోషం వ్యక్తం చేశారు. నారా లోకేష్ ను స్ఫూర్తిగా తీసుకుని ప్రజాసేవకు మేమందరం అంకితం అవుతామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యా మరియు ఐటీ మానవ వనరుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు యువగళం పేరుతో ప్రారంభించినటువంటి పాదయాత్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు కలిసి వారి ఇబ్బందుల్ని కనుక్కొని ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారం రావడానికి ఒక ముఖ్య కారణంగా, ఒక ముఖ్య యాత్ర ఉన్నటువంటి యువగళం పాదయాత్ర సందర్భంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి నారా లోకేష్ గారి అభిమానులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఈ యువగళం పాదయాత్రను ప్రశంసిస్తూ గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా నారా లోకేష్ అంటే గతంలో అనేక మంది హేళన చేసినటువంటి మాట్లాడినటువంటి పరిస్థితులు వాళ్ళందరికీ కూడా ఈరోజు ముచ్చముట్టలు పెడతా ఉన్నాయి. ముఖ్యంగా రెడ్ బుక్ మొన్న ఎక్కడో ఒక మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. రెడ్ బుక్ ఒక పెద్ద మనిషి రచించాడు, ఆ రెడ్ బుక్ లో ఎవరికి ఏం పేజీ ఉందనో. రెడ్ బుక్ తెరవక ముందే ఈరోజు కొంతమంది కొత్త డైపర్లు కొనుక్కుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాం, ఈరోజు యువకులతో పెట్టుకోవద్దు. ముసలివాడిగా ఉన్నటువంటి ఎవరైనా, ఏ మాజీ మంత్రి అయినా ఈరోజు ఛాలెంజ్ చేయాలనుకుంటే మీ స్థాయికి తగ్గట్టు ఛాలెంజ్ చేయండి. మీరు పుటాబుట్టిన గెలిచినటువంటి వాళ్ళు ఈరోజు మీరు 90,000 మెజారిటీలో మంగళగిరి లాంటి నియోజకవర్గంలో గెలవడమే కాకుండా విద్యాశాఖకు సమూలమైనటువంటి మార్పులు ఈరోజు రాష్ట్రంలో వేల కోట్ల పెట్టుబడులు తెచ్చుకుని వచ్చేటువంటి మొనగాడిగా, అంతేకాకుండా వేలాది మందికి ఈరోజు మెగా డిఎస్సి పేరుతో దగా చేసినటువంటి సైకో సైన్యం మీది. ఈరోజు మెగా డిఎస్సి పేరుతో ప్రజల 16,800 ఇళ్లలో వెలుగు నింపినటువంటి నాయకుడు మా నాయకుడు నారా లోకేష్ గారు. అంతేకాకుండా
విద్యార్థులకు వాళ్ళు చదువుకునేటువంటి స్కూల్లో వాళ్ళకి కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ఏదైతే మధ్యాహ్నం భోజనం దగ్గర నుండి యూనిఫామ్స్ దగ్గర నుండి పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెట్టి ఈరోజు ప్రైవేట్ స్కూల్గా ధీటుగా డెవలప్ చేసేటువంటి విధానం కానీ ఈరోజు నారా లోకేష్ గారు దావోస్ పర్యటనకి వెళ్ళి సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు ప్రశంసించేటువంటి స్థాయికి ఎదిగినటువంటి నాయకుడు మా నారా లోకేష్ గారు. నిజంగా మీరు ఎవరైనా మాట్లాడదలుచుకుంటే ఈరోజు మన ముందుకు వచ్చి మాట్లాడండి. మీడియా ముందు ఏదో చవాకులు పేరడం కాదు. ఎవరైనా ప్రజల్లో ఉండాల్సినటువంటి నాయకుడు ఈరోజు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం నారా లోకేష్ గారు. అటువంటి నాయకుడి స్ఫూర్తితో తప్పకుండా మీ అందరం కూడా ప్రజాసేవకు అంకితం అవుతాం. రాష్ట్ర రాజకీయాల్లో కొత్త అధ్యయనంతో రాజకీయ విప్లవం సృష్టించిన యువగలం పాదయాత్ర చేపట్టి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గుంటూరు నగరంలోని పెదకూరపాడు నియోజకవర్గం కార్యాలయంలో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ కేక్ కట్ చేసి మంత్రి నారా లోకేష్ కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువగలం పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు అన్ని కిలోమీటర్లు నడుస్తాడా, అసలు కొనసాగుతుందా అని అందరూ అవహేళన చేశారని అన్నారు. వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ యువగలం పాదయాత్రను నారా లోకేష్ విజయవంతంగా పూర్తి చేశారని తెలిపారు. యువగలం పాదయాత్ర వలన 2024 సంవత్సరంలో కూటమి పార్టీకి 164 సీట్లు రావడం జరిగిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు రావడానికి గల ముఖ్య కారణం నారా లోకేష్ కృషి వలనేనని అన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర అభివృద్ధిలో లోకేష్ పాత్ర ప్రముఖంగా ఉంటుందని తెలిపారు. సరిగ్గా 3 సంవత్సరాల క్రితం ఇదే రోజున జనవరి 27, 2023 మా నాయకుడు నారా లోకేష్ గారు కుప్పంలో ప్రజాగలం యువగలం పేరుతోటి పాదయాత్ర స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి దాదాపు కుప్పం టు ఇచ్చాపురం వరకు 97 నియోజకవర్గాల్లో 3000 పైచిలుకు కిలోమీటర్లు తిరగడం జరిగింది. అన్ని గ్రామాల్లోని దాదాపు రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో సమస్యలు తెలుసుకొని యువతకి, మహిళలకి, రైతులకి సంబంధించిన సమస్యలన్నింటినీ తెలుసుకొని వాటన్నింటినీ మేనిఫెస్టోలో పెట్టి రైతులకి న్యాయం జరిగే విధంగా, స్టూడెంట్స్కి న్యాయం జరిగే విధంగా, మహిళలకు న్యాయం జరిగే విధంగా మేనిఫెస్టోలో పెట్టి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నింటినీ ప్రాపర్ వేలో అమలుపరచడం జరుగుతుంది. ఆ రోజున్న ప్రభుత్వం మీద 2023లో ఏ నాయకుడు బయటికి రాని పరిస్థితుల్లో మా నాయకుడు యువగలం పేరుతోటి ముందుకు వచ్చి రాష్ట్రంలోనే ఎప్పుడూ లేని విధంగా రిజల్ట్ని వన్ సైడ్ అయ్యే విధంగా దాదాపు 164 సీట్లు ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం గెలిచిందంటే దాంట్లో ప్రధాన పాత్ర మా నాయకుడు వేసిన యువగలం పాదయాత్రని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అంతేకాకుండా ఆ రోజున పాదయాత్ర అసలు సాగిద్దా, నడవగలడా అని, సాగనిస్తారా అనే అపోహలు ఉన్న సందర్భంలో వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా హైయెస్ట్ కిలోమీటర్స్, రాష్ట్ర చరిత్రే కాదు నాకు తెలిసి బహుశా భారతదేశ చరిత్రలోనే ఆ రకమైన పాదయాత్ర జరిగి ఉండదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. పర్టికులర్గా చాలామంది హైవేలను బేస్ చేసుకొని పాదయాత్ర చేస్తూ ఉంటారు, రూట్ మ్యాప్లు కూడా చాలా సులభంగా ఉండే విధంగా. కానీ మా నాయకుడు గ్రామాల్లోకి వెళ్దాం, హైవేల్లోకి వెళ్తే గ్రామ ప్రజలు పడే పరిస్థితులు మనకేం తెలుస్తాయి అని ఆ రూట్ మ్యాప్ మొత్తాన్ని పక్కన పెట్టి మా నాయకుడు ఒక ప్రత్యేకమైన రూట్ మ్యాప్ డిజైన్ చేసుకుని నియోజకవర్గంలోని మండల కేంద్రాలకి, గ్రామాల్లోకి వెళ్ళే విధంగా గ్రామాలన్నీ కలుపుకుంటూ దాదాపు 2000 పైన మండలాలు ఇప్పుడు తిరగడం జరిగిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. దాదాపు 97 నియోజకవర్గాల్లో ప్రతి గ్రామంలో రైతుల యొక్క ప్రజల యొక్క పరిస్థితులు కానీ, పార్టీ యొక్క పరిస్థితులు కానీ. నారా లోకేష్ యువగలం పాదయాత్ర మొదలుపెట్టి నేటికి 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గుంటూరు మిర్చి యార్డు చైర్మన్ కుర్ర అప్పారావు ఆధ్వర్యంలో గుంటూరులోని తన నివాసంలో కేక్ కట్ చేసి మంత్రి నారా లోకేష్ కి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ రాష్ట్రంలోని 97 నియోజకవర్గాలలో 3132 కిలోమీటర్లు 226 రోజుల పాటు యువగలం పాదయాత్ర చేసిన యువ నాయకుడు నారా లోకేష్ అని తెలిపారు. యువగలం పాదయాత్రలో ప్రతి గడపను సందర్శించి గత ప్రభుత్వంలో ఎదురైన సమస్యల గురించి ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారని చెప్పారు. ముఖ్యంగా రైతులు, విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యల్ని తెలుసుకుని వారికి భరోసా కల్పించారని తెలిపారు. యువగలం పాదయాత్రలో ప్రజలకిచ్చిన ప్రతి ఒక్క హామీని అధికారంలోకి రాగానే అమలు చేసి చూపించారని కొనియాడారు.
తొలి అడిగే ఈ యువగళం అదే నవగళం అదే ప్రజాగళమై 164 సీట్లు ఈ కూటమి ప్రభుత్వం సాధించడానికి దోహదపడి తొలి అడిగేసిన రోజే ఈ యువగళం ప్రారంభించిన రోజు. తాతలోని మొండి ధైర్యాన్ని, తండ్రిలోని చాణక్యతని పుణికిపుచ్చుకున్న మా భవిష్యత్ నేత నారా లోకేష్ గారు వేసిన అడిగే ఈ కూటమి ప్రభుత్వానికి నాందై తొలి అడిగే యువగళమైందని, ప్రజాగళమైందని తెలియజేస్తా ఉన్నా. యువతకి ఉద్యోగ అవకాశాలు కానీ, శాంతి భద్రతలు కానీ, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉందంటే ఆ అడిగే ఈ యువగళం, ఈ ప్రజాగళం. జై లోకేష్, జై చంద్రబాబు. యువగళం పాదయాత్ర పూర్తయిన సందర్భంగా మన యార్డు చైర్మన్ గారు, మిర్చియార్డు చైర్మన్ గారు కుర్రా అప్పారావు గారి ఇంట్లో కేక్ కటింగ్ ఏర్పాటు చేసినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలుస్తున్నాను. అలానే భాష్యం ప్రవీణ్ గారు ఎమ్మెల్యే, కోరపాడు ఎమ్మెల్యే గారు వారి యొక్క కార్యక్రమానికి వచ్చేసినందుకు వారికి కూడా ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క యువగళం పాదయాత్ర చేయడానికి కారణం గత 5 ఏళ్ళు జరిగిన పరిపాలన, జరిగిన ప్రభుత్వంలో అరాచకాలు, అకృత్యాలు, అన్యాయాలు జరిగినే ఉన్నాయి. దానికే ఆ రోజున ఎవరైనా మాట్లాడటానికి కూడా స్వేచ్ఛ లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి. అందుకోసం యువగళం పాదయాత్ర మొదలుపెట్టి నేనున్నాను అని భరోసా ప్రజలకు ఇస్తూ, ప్రతి పల్లెటూరు తిరుగుతూ, ప్రతి ఒక్కరికి ధైర్యం చెప్పుకుంటూ, ఎన్ని ఒడిదుడుకులు అడ్డంకులు ఎదురైనా కానీ అన్నింటినీ అధిగమించి పాదయాత్రని 226 రోజులు పూర్తి చేసుకొని దిగ్విజయంగా ప్రజల్లో వాళ్ళ యొక్క మనోభావాలు, వాళ్ళకి ఏం కావాలి అనేది తెలుసుకుంటూ ప్రతి ఒక్కరిని కలిసి బాపట్ల జిల్లా కొల్లూరు మండలంలో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో వేమూరు శాసనసభ్యులు మాజీ మంత్రి నక్క ఆనందబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొల్లూరు బస్టాండ్ సెంటర్ సమీపంలో నూతనంగా నిర్మించిన నక్క ఆనందబాబు కూరగాయల మార్కెట్ ని ఎమ్మెల్యే ప్రారంభించారు. చాలా కాలంగా మూతపడిన ఈ మార్కెట్ ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పునర్నిర్మాణ పనులు ప్రారంభించి ఆధునిక సదుపాయాలతో తిరిగి నిర్మించి రైతులు మరియు కూరగాయల వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందుబాటులోకి తీసుకువచ్చామని ఆయన తెలిపారు. అనంతరం కొల్లూరులోని శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ అనంత భోగేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన ఆలయ చైర్మన్ శ్రీ దొడ్డపనేని రమేష్ తో పాటు పాలక మండలి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి అభినందన తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ ప్రజలను శ్రీ అనంత భోగేశ్వర స్వామి ఎల్లప్పుడూ కాపాడుతారని తనకు గట్టి నమ్మకం ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. రోడ్డుకి ఎదురుగా ఉన్న ఈ ఆలయం వలన వాహనదారులకు కూడా ఎలాంటి అపాయములు జరగకుండా స్వామివారు రక్షిస్తారని అన్నారు. ఆ స్వామివారు ఎల్లప్పుడూ పరిరక్షిస్తూ అన్ని విధాలుగా కాచి కాపాడాలని నమ్మేటటువంటి విశేషమైనటువంటి భక్తులు ఉన్నటువంటి దేవుడు ఈ భోగేశ్వర స్వామి వారు. రోజు కూడా ప్రధాన రహదారికి పక్కన అటు ఇటు వెళ్ళేటప్పుడు పాదచారులు కానీ, పాఠశాలలు కానీ, ప్రయాణికులు కానీ, గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రోజు కనిపించేటటువంటి దేవుడు అనంత. ఆ స్వామివారి కృపకి పాత్రులై ఆ స్వామివారి పేరు ప్రతిష్టలు ఎన్నుమతి చేయడానికి నూతనంగా ఎంపిక కాబడినటువంటి ధర్మకర్తల వల్లని విశేషంగా కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటూ వారికి మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా వెలిదండి చిన్న కోటేశ్వరరావు, మొహమాటం సురేష్ బాబు తన్నీరు సాంబశివరావులను అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా బుధవారం గుంటూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు వెంగళశెట్టి శివ సూర్యనారాయణ అధ్యక్షతన నూతన పీపీలను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు శివ సూర్యనారాయణ మాట్లాడుతూ ఈ నియామకానికి సహకరించిన అందరికీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన లీగల్ సెల్ జిల్లా ప్రెసిడెంట్ అమ్మి నాయుడు, బార్ అసోసియేషన్ మెంబర్ మహమ్మద్ దాదా కరీం, గోగుల నాగిరెడ్డి, ఇంకొల్లు మురహరి సత్రం చైర్మన్ మట్ట ఉమామేశ్వరరావు, షేక్ సైదావలి, సుబాని పలువురు పాల్గొన్నారు. ఈ రోజున మన గుంటూరు బార్ అసోసియేషన్ సంబంధించిన న్యాయవాదులు, ముఖ్యంగా ఈరోజు 3 న్యాయవాదులు వాళ్ళ కృషి ఫలితంగా ఈ రోజున మంచి పదవులు పొందారు. వారిలో సురేష్ గారు ఏజీపీగా లేబర్ కోర్టు, అలాగే సాంబశివరావు గారు థర్డ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి పీపీగా, అలాగే వెల్దిండి కోటేశ్వరరావు గారు ఫ్యామిలీ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా సెలెక్ట్ అయిన సందర్భంగా ఈరోజు మన అందరం
ఇక్కడ సమావేశం అయ్యాం. వాళ్ళు ముందు మరిన్ని పదవులు ఉన్న పదవుల్లో మంచి పేరు తెచ్చుకొని అందరికి కూడా మంచి పేరు తేవాలి, బార్ అసోసియేషన్కి కూడా మంచి పేరు తేవాలని చెప్పేసి వాళ్ళు ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పి, అలాగే ఇప్పుడు దాకా ఎలాగైతే ఈ పదవుల కోసం కష్టపడి ఎలాగే సంపాదించుకున్నారో అలాగే ఈ ఉన్న పదవుల్లో కూడా వాళ్ళు మంచి పేరు సంపాదించుకొని బార్ అసోసియేషన్ కూడా, గుంటూరు బార్ అసోసియేషన్కి కూడా మంచి పేరు సంపాదించాలని చెప్పి, తెచ్చుకోవాలని చెప్పి, ఉన్నత పదవులు రావాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అందరికీ నమస్కారాలు. సమస్యల పరిష్కారం కోరుతూ సహకార సంఘాల ఉద్యోగులు ఐక్యవేదిక చేపట్టిన ఆందోళన 2వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా సంఘ నాయకులు వెంకట్రామయ్య తదితరులు మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులకి ప్రతి 5 సంవత్సరాలకు వేతన సవరణ చేయాలని అన్నారు. హెచ్ఆర్ఏ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారం కాని ఎడల ఫిబ్రవరి 16 నుండి నిరవధిక సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్కి అధ్యక్షుడిని మరియు జేఏసీకి నాయకత్వం వహిస్తూ ఉన్నాను. ప్రస్తుతం మేము 2014 నుంచి పోరాటం చేస్తే 2016లో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వమే 1/3/2019న జీవో 36ని విడుదల చేసి సహకార సంఘాల ఉద్యోగులకి హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, హెచ్ఆర్ పాలసీ ప్రకారంగా పే స్కేల్స్ అమలుపరిచి జీతభత్యాలు చెల్లించాలని నిర్ణయం తీసుకుని ఇచ్చారు. దానికి స్టేట్ లెవెల్లో ఎస్ఎల్ఈసి కమిటీ అని, డిస్ట్రిక్ట్ లెవెల్లో డిఎల్ఈసి కమిటీలని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 2019 నుంచి ఇప్పటి వరకు కూడా అమలు కానందువల్ల, హెచ్ఆర్ పాలసీ అమలు కానందువల్ల మేము మళ్ళీ పోరాటానికి దిగాల్సి వచ్చింది. అమలు కోసం పోరాటం చేయాల్సి వస్తుంది. గత నెల డిసెంబరు 6వ తేదీ నుంచి దఫాలుగా మేము అంచెల వారీగా పోరాటం చేస్తూనే ఉన్నాం. 2019 నుంచి ఏవైతే జీవోలో పొందుపరిచిన మన కార్యక్రమాలు ఉన్నాయో వాటిని అమలుపరిచే వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగించాలని కూడా నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు వచ్చే 12వ తారీఖు వరకు ప్రతిరోజు ఈ నిరసన కార్యక్రమం వంట వార్పు కార్యక్రమం ఆర్సీఎస్ ఆఫీస్ జరపాలని, 13వ తారీఖున ఆర్సీఎస్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం నిర్వహించాలని, వచ్చే 16వ తేదీన నిర్బంధంగా ప్రతి సహకార సంఘాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి 2050 సహకార సంఘాలను కూడా క్లోజ్ చేసి నిరవధిక సమ్మెలోకి వెళ్ళబోతున్నామని కూడా నోటీస్ ఇచ్చాం. అయినప్పటికీ మరి ఇప్పటి వరకు ప్రభుత్వం కానీ మన ఆఫీషియల్స్ కానీ ఎవరు కూడా ఇంతవరకు పట్టించుకోకపోతే 16వ తేదీన సమ్మెలో కనుక వెళ్తే సహకార సంఘాల్లో ఉన్నటువంటి రైతులు చాలా నష్టపోతారు. ఆ నష్టానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి, ప్రభుత్వ అధికారులే బాధ్యత వహించాలని మీ మీడియా మూలంగా తెలియజేస్తా ఉన్నాం. మేము అడిగేది ఒకటే, 2019లో మీరు ఇచ్చినటువంటి జీవోలో హెచ్ఆర్ పాలసీ వెంటనే అమలు చేయాలని, అలాగే గ్రాట్యుటీని 2 లక్షల సీలింగ్ అని పెట్టారు. గ్రాట్యుటీకి ఒక చట్టం అనేది ఉంది. నాయుడు, నేను నెల్లూరు జిల్లా జనరల్ సెక్రటరీని. అయితే మేము గత 40 రోజులుగా వివిధ రూపాల్లో మేము ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ఇందులో భాగంగా ఈరోజు నెల్లూరు జిల్లా మరియు నెల్లూరు జిల్లాలకు సంబంధించి తిరుపతి జిల్లా మరియు సత్యసాయి జిల్లా ఈరోజు ఆందోళన కార్యక్రమాలు, నిరసన వంటవార్పు కార్యక్రమం ఈరోజు ఆర్సీఎస్ ఆఫీస్ ముందు చేపట్టడం జరిగింది. మా న్యాయమైన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కారం చేయకుంటే ఈ ఆందోళన కార్యక్రమం 12వ తేదీ వరకు జరుగుతుంది. అనంతరం 13వ తారీఖు ఆర్సీఎస్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం ఉంది. అప్పటికి కూడా ఉన్నతాధికారులు కానీ ప్రభుత్వం కానీ ప్రభుత్వ పెద్దలు కానీ మాకు ఒక న్యాయం చేయకుండా ఉంటే తరువాత 16వ తేదీ నుంచి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలోకి వెళ్ళిపోతున్నాం. అప్పుడు రైతులకు జరిగే ప్రతి పరిణామానికి మీరే బాధ్యత వహించి. జిల్లా ఈరోజు వంట వార్పు కార్యక్రమం ఆర్సీఎస్ ముందు ఈ నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. మేము డిసెంబర్ 6వ తేదీ నుంచి దశల వారీగా మేము ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ వస్తున్నాము. ఈ కార్యక్రమంలో 10 పాయింట్లు మా డిమాండ్స్ అవి నెరవేర్చేదాకా మేము ఈ కొనసాగిస్తామని సభాముఖానికి తెలియజేస్తూ నమస్కారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.